డియర్ స్టూడెంట్స్, జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ వారు ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, వాటి యొక్క సాలరీస్ ఎలా ఉంటాయి, ఉద్యోగాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి మీద మంచి మంచి వీడియోస్ వారు చేస్తున్నారు. అదేవిధంగా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటిలో ఉండేటటువంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో సబ్జెక్ట్కి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే వారి యొక్క సబ్స్క్రైబర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం శ్రీధర్ సిసి తరపు నుంచి మేము కొన్ని ఫ్రీ వీడియోస్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఈ వీడియోస్ చూసి ఎగ్జామ్కి కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో దానిలో మా వంతుగా మేము కొంత సాయం చేయదలుచుకున్నాం. కాబట్టి కొన్ని వీడియోస్ని జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కోసం మేము కొన్ని వీడియోస్ ఇస్తున్నాం. సో ఈ వీడియోస్ని చూసి మీ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతారని, ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎంతో కొంత మా హెల్ప్ ఉంది కాబట్టి మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి మీరు ఏదైతే జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నారో ఆ జాబ్ ప్రిపరేషన్కి ఈ వీడియోస్ మీకు బాగా ఉపయోగపడతాయి. సో మీ ప్రిపరేషన్లో ఈ వీడియోస్ ఎంతో బాగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాము. వీడియోస్ చూడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, ఎంజాయ్ చేయండి. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో VBODMAS అండ్ దెన్ PEDMAS రూల్ ఇవి కంప్లీట్ చేద్దాం. సో చాలా మందికి బాడ్మాస్ అని తెలుసు, అది యాక్చువల్గా VBODMAS. వి అంటే వింక్లమ్ అని అర్థం. సో విన్క్లమ్, దీని మీనింగ్ అప్పర్ లైన్ ఉంటుంది. విన్క్లమ్ అంటే అప్పర్ లైన్. సో దీని మీనింగ్ మళ్ళీ చూద్దాం. బి స్టాండ్స్ ఫర్ బ్రేసెస్. బ్రేసెస్లో మనకి 3 టైప్స్ ఆఫ్ బ్రేసెస్ ఉంటాయి. ఒకటి ఓపెన్, క్లోజ్డ్ అండ్ దెన్ ఫ్లవర్. ఇందులో ఆర్డర్ ఇది. ఫస్ట్ మనం ఈ బ్రేసెస్ కంప్లీట్ చేయాలి, తర్వాత ఫ్లవర్ బ్రేసెస్ అండ్ దెన్ క్లోజ్డ్ బ్రేసెస్. ఇది ఓపెన్ బ్రేసెస్, దెన్ ఫ్లవర్ బ్రేసెస్ అండ్ దెన్ క్లోజ్డ్ బ్రేసెస్. ఓ అంటే ఆఫ్ అని అంటాం, దీంతో పాటు ఇంకొక వర్డ్ కూడా ఉంటుంది, ఆర్డర్స్. ఆర్డర్స్ అనే వర్డ్ కనపడినా కానీ దాని మీనింగ్ ఓ స్టాండ్స్. ఓ అంటే మల్టిప్లికేషన్ అని అర్థం. ఆర్డర్ అని కానీ ఆఫ్ అని కానీ ఇక్కడే మనకి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ అండర్ రూట్ వాల్యూస్, క్యూబ్ రూట్ వాల్యూస్ వచ్చినా కానీ ఇక్కడే కంప్లీట్ చేయాలి. సో క్యూబ్ రూట్ వాల్యూస్ వచ్చినా లేదా అండర్ రూట్ వాల్యూస్ వచ్చినా, స్క్వేర్స్ వచ్చినా, క్యూబ్స్ వచ్చినా ఇవన్నీ ఓ దగ్గర మనం కంప్లీట్ చేయాలి. డి అంటే డివిజన్ సింబల్, ఎం మల్టిప్లికేషన్, ఏ ఎడిషన్ అండ్ దెన్ సబ్ట్రాక్షన్. సో వీటి మీనింగ్ ఎలా చేయాలి అనేది మళ్ళీ చూద్దాం. ఫస్ట్ వీటి యొక్క ఆర్డర్ కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ వింక్లమ్ కంప్లీట్ చేయాలి, తర్వాత బ్రేసెస్. బ్రేసెస్లో కూడా ఫస్ట్ ఓపెన్, దెన్ ఫ్లవర్ అండ్ దెన్ క్లోజ్డ్. తర్వాత ఓ. ఓ అంటే కూడా మల్టిప్లికేషన్ అనే అర్థం. ఆర్డర్స్ అన్నా, ఆఫ్ అన్నా, క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అవన్నీ వస్తే ఫస్ట్ తర్వాత ఇది కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేసాక డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇందులో మనం గ్రూప్గా డివైడ్ చేసి ఆ తర్వాత సొల్యూషన్ ముందే చేసేయచ్చు వితౌట్ ఫాలోయింగ్ ద యాక్చువల్ ఆర్డర్. విల్ డిస్కస్ దాట్ ఆల్సో. ఇది కాకుండా మనకి పెడ్మాస్ రూల్ అని ఉంటుంది. పెడ్మాస్ రూల్ అంటే ఏంటంటే P స్టాండ్స్ ఫర్ పేరెంథసిస్. పేరెంథసిస్ అన్నా బ్రేసెస్ అన్నా ఒకటే. E స్టాండ్స్ ఫర్ ఎక్స్పోనెంట్. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2, ఎక్స్ స్క్వేర్ అండ్ దెన్ ఎక్స్ క్యూబ్. అవన్నీ కూడా ఎక్స్పోనెంట్స్ లో ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ రిలేటెడ్ టు ఆర్డర్స్. P stands for parenthesis, that is related to braces. Division, multiplication, addition and subtraction. ఇది మనకున్న రూల్, పెడ్మాస్ రూల్ లేదా VBODMAS రూల్ అంటాం. దీన్ని మనం డివైడ్ చేసేటప్పుడు ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి.
వింక్లంకి ఫస్ట్ మీనింగ్ తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాంతో స్టార్ట్ చేద్దాం. వెన్ యు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్, 221 minus 15 into 4 divided by 3 minus 12 and plus 4 into 3 minus 2. ఇప్పుడు ఇదే మన ఎక్స్ప్రెషన్ అని అనుకుందాం. ఇక్కడ ఏదైతే అప్పర్ లైన్ ఉందో అది వింక్లం. ఫస్ట్ వింక్లంలో ఉన్నటువంటి, ఫర్గెట్ అబౌట్ సింబల్ గురించి మర్చిపోయి ఈ వింక్లం ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 15 4 times 60, 60 divided by 3 20, 20 minus 12 8. సో ఇప్పుడు ఎంటైర్ ఈక్వేషన్ ఏమవుతుందంటే 221 మైనస్, ఈ మైనస్ సింబల్ అనేది 15కి కాదు, ఎంటైర్ వింక్లంకి. అప్పర్ లైన్ ఏదైతే ఉందో ఆ అప్పర్ లైన్ మొత్తానికి సంబంధించినటువంటి సింబల్ ఇది, అంతే తప్ప ఇది 15కి ఉన్నటువంటి సింబల్గా ట్రీట్ చేయొద్దు. వింక్లం వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 8 వచ్చింది, కాబట్టి వాల్యూ ఈజ్ -8 ప్లస్ 4 into 3 12 minus 2. -8 -2 అంటే -10. ఆ 10ని 12లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 2 అవుతుంది. 221 plus 2 అంటే 223 ఆన్సర్. సో వింక్లం యొక్క మీనింగ్ అది. ఫస్ట్ మనం ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేసేటప్పుడు వింక్లమ్స్ ఉన్నట్లయితే ఫస్ట్ వింక్లంని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. దెన్ సెకండ్ స్టెప్లో బ్రేసెస్ ఉంటే బ్రేసెస్ని కంప్లీట్ చేయాలి. ఓపెన్, ఫ్లవర్ అండ్ దెన్ క్లోజ్డ్. ఇది సెకండ్ స్టెప్. తరువాత మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. దీనిలో ఏది ఫస్ట్ వస్తే అది చేయొచ్చు, ప్రొవైడెడ్ యూ షుడ్ ఫాలో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్ వెళ్తూ ఎక్స్ప్రెషన్లో మల్టిప్లికేషన్ కామా డివిజన్, ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తే అది చేయొచ్చు. అంతే తప్ప బాడ్మాస్ రూల్లో ఫస్ట్ డివిజన్ ఉంది, డివిజనే కంప్లీట్ చేసి ఆ తర్వాత మల్టిప్లికేషన్, ఆ రూల్ యాస్టీస్గా ఫాలో అయినా, లేదా మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అనేవి లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు ఏది ఫస్ట్ వస్తే అది చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. కానీ ఇది చేసే టైంకి మీ ఎక్స్ప్రెషన్లో వింక్లం ఉండకూడదు, బ్రేసెస్ ఉండకూడదు. అందుకే స్టెప్ వైజ్గా మాట్లాడుతున్నాం. సో స్టెప్ వైజ్గా మాట్లాడినప్పుడు థర్డ్ స్టెప్లో మనం మల్టిప్లికేషన్ కామా డివిజన్, ఇది లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నప్పుడు ఏది ఫస్ట్ వస్తే అది చేసేయచ్చు. మల్టిప్లికేషన్ డివిజన్ సింబల్స్ అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టెప్లో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, ఇది కూడా ఏది ఫస్ట్ ఉంటే అది కంప్లీట్ చేసేయచ్చు. ఇలా ఫాలో అయినట్లయితే స్టెప్ బై స్టెప్ అప్రోచ్, ఫస్ట్ వింక్లం వాల్యూ క్యాలిక్యులేట్ చేయటం, తర్వాత బ్రేసెస్ కంప్లీట్ చేయటం, మల్టిప్లికేషన్ డివిజన్స్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళటం, ఎడిషన్ సబ్ట్రాక్షన్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళటం. ఇలా 4 స్టెప్స్గా కంప్లీట్ చేసినా కానీ మీకు సేమ్ ఆన్సరే వస్తుంది. సో ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా వెళ్ళండి. either you follow Viebodmas rule or 1 2 3 4 stepwise. Do remember, by the time you are closing your braces, you should not have any వింక్లం. వింక్లం ఉండకూడదు ఆ టైంకి, అది కంప్లీట్ చేసేయాలి. మల్టిప్లికేషన్ డివిజన్ చేసే టైంకి బ్రేసెస్ ఉండకూడదు, వింక్లం ఉండకూడదు. ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా క్వశ్చన్స్ సాల్వ్ చేసేయచ్చు. అండ్ దెన్ దిస్ ఇస్ అబౌట్ Viebodmas రూల్ అండ్ దెన్ Pedmas రూల్. నెక్స్ట్ మీకు ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ ఫ్రాక్షన్ కంపారిజన్ మీద వస్తాయి. ఫ్రాక్షన్స్ మీద కంపారిజన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, ఎడిషన్ కూడా ఉంటాయి. ఫ్రాక్షన్స్ మీద మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఆర్డర్ బై ఆర్డర్ వెళ్దాం. కంపారిజన్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2/3, 7/9, 131/135, 24/29 and then 72/79. ఇలా కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చేసి దానిలో సెకండ్ హైయెస్ట్ ఏది లేదా థర్డ్ హైయెస్ట్ ఏది అని అడుగుతారు. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్.
when you write them in ascending order, what is second highest or second least fraction? ఇంకొకటి ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చేసేసి write them in ascending order of magnitude. ascending order లో రాయమంటారు లేదా డిసెండింగ్ ఆర్డర్ లో రాయమంటారు. ఇది ఒక మోడల్ క్వశ్చన్. లేదా సెకండ్ ఆర్ థర్డ్ హైయెస్ట్ ఏముంది, లేదా థర్డ్ లీస్ట్ ఏముంది, సెకండ్ లీస్ట్ ఏముంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రాక్షన్స్ మీద వస్తాయి. ఇది ఒకటైతే ఇంకొక మోడల్ ఏంటంటే ఫ్రాక్షన్స్ లో వచ్చేది 1/2/3 ఇంటూ 17 1/7 ఇంటూ 4 1/3 డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై 2 1/2. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్ ఉన్నాయి. దీనిలోనే ఫ్రాక్షన్ లోనే ఇంకొకటి కూడా ఉంటుంది మోడల్. అదేంటంటే ఎడిషన్ ఉంటుంది, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. 11 1/143 ప్లస్ 2 1/11 మైనస్ 3 2/13. మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్, ఇది ఒక మోడల్. ఇలా ఫ్రాక్షన్స్ మీద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో ఇవి మొత్తం 8 మోడల్స్ ఉంటాయి ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ లోనే. ఈ 8 మోడల్స్ మనం సపరేట్ గా క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ కనుక మీకు వచ్చినట్లయితే దీన్ని సింపుల్ గా మనం ఏం చేయాలి అని అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ లో కన్వర్ట్ చేసి ఈ ఎడిషన్ సబ్ట్రాక్షన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ మల్టిప్లికేషన్ మెథడ్ కంప్లీట్ చేసేస్తే 1/2/3 అంటే 5/3 అవుతుంది ఇంటూ 17 7 టైమ్స్ 10 into 7 70, 7 into 7 49, 49 plus 1 50, 70 50 120 by 7 into 4 1/3 అంటే 13/3 divided by 2 1/2 అంటే 5/2 divided by 5/2 can be written as into 2/5 and into 2/5 గా రాయొచ్చు. సో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ని కన్వర్ట్ చేసి ఆ తర్వాత సింప్లిఫికేషన్ చేసేయటమే. 5 5 gets cancel, 3 40 times here, no more simplifications. 40 into 2 80, 13 8 times 104 divided by 21. ఒకవేళ దీన్ని ఇంకా సింప్లిఫైడ్ ఫామ్ లో చేయాలి అని అంటే క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ రాసేస్తాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఇచ్చినట్లయితే దాన్ని ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ మల్టిప్లై చేసేస్తాం. సో ఇది మీరైనా నేనైనా ఎవరైనా సరే ఇలానే చేయాలి. దీనిలో షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవు. ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 8 మోడల్స్ ఉంటాయి అన్నది, అది 8 మోడల్స్ నేర్చుకోవాలి మనం. అది నేర్చుకుంటే కనుక చాలా సింపుల్ గా ఆన్సర్ చేసేయచ్చు. అది ఈ కాన్సెప్ట్ తర్వాత ప్రాబబ్లీ నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ మోడల్స్ కంప్లీట్ చేద్దాం. అసెండింగ్ ఆర్డర్ లో రాయటం ఎలా, డిసెండింగ్ ఆర్డర్ లో రాయటం ఎలా, లేదా సెకండ్ హైయెస్ట్ థర్డ్ హైయెస్ట్ క్యాలిక్యులేట్ చేయటం ఎలా, ఈ మోడల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా సరే 2 ఫ్రాక్షన్స్ ఉన్నట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ 2 ఫ్రాక్షన్స్, జస్ట్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. 2 into 9 18, 3 into 7 21. ఈ 2 నంబర్స్ అనేవి ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది 18 ఈజ్ లెస్ దెన్ 21. ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఉందో పైన కూడా అదే రిలేషన్ ఉంటుంది. కాబట్టి 2/3 ఈజ్ లెస్ దెన్ 7/9. సో 2 ఫ్రాక్షన్స్ ని కంపేర్ చేయాలి అన్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేసి ఈ కంపారిజన్ చేసేస్తాం. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఈ మెథడ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే వెన్ ఎవర్ యూ వాంట్ టు అరేంజ్ నంబర్స్ ఇన్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్ లో కానీ అరేంజ్ చేయాలి అని అన్నప్పుడు త్రూ ఆప్షన్స్ వెళ్తాం. ఆప్షన్స్ వెళ్ళి ఫస్ట్ ఫ్రాక్షన్ సెకండ్ ఫ్రాక్షన్ అసెండింగ్ లో ఉన్నాయా లేదా, సెకండ్ థర్డ్ అసెండింగ్ లో ఉన్నాయా డిసెండింగ్ లో ఉన్నాయా. సో ఇలా ఫ్రాక్షన్ ని కంపేర్ చేసుకుంటూ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం, ఆప్షన్ వెరిఫికేషన్. డిసెండింగ్ ఆర్డర్ కూడా అంతే. అయితే ఇట్లాంటి వాటిల్లో ఇచ్చే క్వశ్చన్ లో ఇక్కడ ఎలా ఉంటుందంటే, క్వశ్చన్ లో మీకేమి ఫ్రాక్షన్స్ ఉండవు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఫ్రాక్షన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఇలా ఇస్తారు. సో క్వశ్చన్ లో మనకి ఫ్రాక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి డైరెక్ట్ గా క్వశ్చన్ లో ఉన్న నంబర్స్ ని సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పలేం. డెఫినెట్ గా
త్రూ ఆప్షన్స్ మాత్రమే వెళ్ళాలి. ఈ ఆప్షన్స్ లో కూడా ఎలా వెరిఫై చేస్తాము అని అంటే క్రాస్ మల్టిప్లై చేసి ఫస్ట్ సెకండ్ ఫ్రాక్షన్స్ ఎలా ఉన్నాయి, సెకండ్ థర్డ్, థర్డ్ ఫోర్త్, ఇలా ఆర్డర్ వెరిఫై చేసి ఆన్సర్లు పెట్టేస్తాం. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, థర్డ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, ఇలా అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేస్తాము అని అంటే లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. 2/3, 7/11, and then 21/45, 37/81, 123/250. సో ఇలా 5 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. దీనిలో సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ ఏది అని అడిగారు అనుకోండి. సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ ఏది క్యాలిక్యులేట్ చేయడానికి ఇలాంటి వాటిల్లో నంబర్స్ ఎలా ఉన్నా సరే ఫస్ట్ మనం ఒక బెంచ్ మార్క్ తీసుకుంటాం. ఆ బెంచ్ మార్క్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ తీసుకుంటాం. ఎలా అంటే 50%. 50% అనే ఒక బెంచ్ మార్క్ తీసుకొని ఇక్కడ ఓన్లీ సింబలే ఐడెంటిఫై చేయండి. లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్, ఇంతవరకు. లెస్ దెన్ ఉందా, గ్రేటర్ దెన్ ఉందా, ఈక్వల్ ఉందా, ఇది కూడా ఒకటి రాద్దాం. 1/2 అనే ఫ్రాక్షన్, 6 ఫ్రాక్షన్స్ ఉన్నాయి అని అనుకున్నాం. ఇప్పుడు 50% తీసుకోవాలి. ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ అనేది డినామినేటర్ని బేస్ చేసుకొని చేయాలి మనం. డినామినేటర్ లో 50% అంటే 1.5 కంటే ఎక్కువ, కాబట్టి దిస్ ఈస్ మోర్ దెన్ 50%. 11 లో హాఫ్ అంటే 50% అంటే 5.5 కంటే ఎక్కువ, మోర్ దెన్ 50%. 45 లో హాఫ్ అంటే 22.5 కంటే తక్కువ, లెస్ దెన్ 50%. 40.5 కంటే తక్కువ, లెస్ దెన్ 50%. 125 కంటే తక్కువ, లెస్ దెన్ 50%. ఎగ్జాక్ట్ గా 50%. ఫస్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్ లో తీసుకుందాం. ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నాం 50% అని. 50% కంటే ఎక్కువ ఉన్న ఫ్రాక్షన్స్ 2 ఉన్నాయి, తక్కువ ఉన్నాయి 3 ఉన్నాయి. ఇది ఎగ్జాక్ట్ గా 50%. ఇప్పుడు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ ఏది అని అన్నారు. సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ అంటే ఇచ్చిన 6 ఫ్రాక్షన్స్ లో 50% కంటే ఎక్కువ ఉన్నాయి, 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో అయితే ఆన్సర్ 2/3 అవ్వాలి లేదా 7/11 అవ్వాలి. సో ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్స్ ని ఎలా కంపేర్ చేస్తాం? జస్ట్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. 2 into 11, 22, 3 into 7, 21. 22 is more than 21. 2/3 is more than 7/11. సో ఇప్పుడు ఫ్రాక్షన్ కంపారిజన్ లో దిస్ ఈజ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్. అడిగిన క్వశ్చన్ సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ కాబట్టి 7/11 ఆన్సర్ పెట్టేస్తాం. సో ఈ 50% బెంచ్ మార్క్ ఎందుకు పెట్టుకుంటున్నాం? 50% బెంచ్ మార్క్ పెట్టుకున్నట్లయితే మనం ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో డెఫినెట్ గా హాఫ్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఫస్ట్ ఎలిమినేట్ చేసేస్తున్నాం మనకు అవసరం లేనటువంటి ఫ్రాక్షన్స్, ఆ తర్వాత కంపేర్ చేసుకున్నాం. ఎప్పుడైనా సరే నంబర్ ఆఫ్ నంబర్స్ తగ్గుతా ఉండాలి, అప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. మనకి ఇక్కడ ఇనీషియల్ గా 6 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఆ 6 ఫ్రాక్షన్స్ ని కంపేర్ చేయాలి అంటే టైం టేకింగ్, అందుకని ఎలిమినేట్ చేయాలి. ఆ ఎలిమినేషన్ కే మనం వాడుతున్నది 50%. మీకు ఈ 50% అనేది కాన్స్టెంట్. ఎక్కడైనా సరే 50% తీసుకుంటే మాక్సిమం ఎలిమినేషన్ అయిపోతుంది. అయ్యాక హైయెస్ట్ ఫ్రాక్షన్ అంటే మోర్ దెన్ 50% లో ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ లీస్ట్ ఫ్రాక్షన్ అన్నారు అనుకోండి, లీస్ట్ ఫ్రాక్షన్ అన్నప్పుడు ఈ మూడిట్లో ఉంటాయి. ఇది ఒక మెథడ్. ఇది కాకుండా సపరేట్ గా ఇంకొక ఫ్రాక్షన్ సెట్ ఉంటుంది. అయితే దానిలో మీరు అబ్జర్వేషన్ ద్వారా ఎక్కువ ఆన్సర్స్ చేసేయచ్చు, తక్కువ టైంలో అయిపోతాయి. అబ్జర్వేషన్ ఏంటో ఒకసారి ట్రై టు అబ్జర్వ్ వాల్యూస్. 4/7, 23/26, 91/94, 11/14, 76/79, and then 82/85. ఇప్పుడు ఇవి 6 ఫ్రాక్షన్స్ ఉన్నాయని అనుకుందాం. ఈ 6 ఫ్రాక్షన్స్ లో పర్టికులర్ గా ఒక రూల్ ఫాలో అవుతా ఉన్నాయి. ఆ రూల్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒకటి. రెండో సెట్ లో సేమ్ ఇవే నంబర్స్ తీసుకుంటాను, ఇలాంటివే సిమిలర్ నంబర్స్. 7/4, 26/23, 94/91, 14/11, 79/76,
85/82. ఇప్పుడు మనకున్న నంబర్స్ ఇవి. కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇన్ ఎవ్రీ ఫ్రాక్షన్ ఇట్ ఈస్ సేమ్. అది ఎంతైనా ఉండొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అనేది సేమ్ ఉంటే చాలు. ఎంత ఉండాలి అనే దాని మీద కండిషన్ లేదు. ఇక్కడ మనకి డిఫరెన్స్ 3 ఉంది. డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 3. Difference between numerator and denominator in every fraction it is same. సెకండ్ సెట్ లో కూడా అలానే ఉన్నాయి. డిఫరెన్స్ ఈస్ 3, డిఫరెన్స్ ఈస్ 3, 3, 3, 3. ఎవ్రీవేర్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈస్ సేమ్. ఇలా ఉన్నట్లయితే కనుక మన ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇస్ సేమ్. సేమ్ ఉంటే చాలు, అది ఎంతైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొక కండిషన్ వస్తుంది. కండిషన్ ఏంటంటే ఇఫ్ వీ హ్యావ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉన్నట్లయితే ఒక మెథడ్ చేస్తాం, అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇఫ్ దీస్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్ కి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి డిఫరెన్స్ ఏంటి? లుక్ ఎట్ దిస్. 4/7 న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి, అలా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎక్కువ ఉన్నా లేదా ఈక్వల్ గా ఉన్నా వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఇప్పుడు డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి న్యూమరేటర్ కి డినామినేటర్ కి. ఈ ఫ్రాక్షన్స్ ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్, స్మాల్ నంబర్స్ ఆర్ smaller fractions. Small numbers are smaller fractions, and at the same time big numbers are bigger fractions. చిన్న నంబర్లు చిన్న ఫ్రాక్షన్లు అవుతాయి, పెద్ద నంబర్లు పెద్ద ఫ్రాక్షన్స్ అవుతాయి. అదే ఇంప్రాపర్లో అయినట్లయితే రివర్స్ అవుతుంది. ఇంప్రాపర్లో అయినట్లయితే రివర్స్ అవుతుంది. స్మాల్ నంబర్స్ ఆర్ bigger fraction, big numbers are smaller fractions. చిన్న నంబర్లేమో పెద్ద ఫ్రాక్షన్స్ అవుతాయి, పెద్ద నంబర్లేమో చిన్న ఫ్రాక్షన్స్ అవుతాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను. స్మాలర్ ఫ్రాక్షన్స్. టేక్ అన్ ఎగ్జాంపుల్. డిఫరెన్స్ సేమ్ ఉండాలి, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. 1/2, 2/3, 3/4, 4/5 అండ్ దెన్ 5/6. ఇంప్రాపర్ లో చూద్దాం. 2/1, 3/2, 4/3, 5/4 అండ్ దెన్ 6/5 ఇలా ఉందనుకోండి. ఒకసారి పర్సంటేజ్ లో మాట్లాడదాం. 1/2 అంటే 50%, 2/3 అంటే 66.3%, 3/4 అంటే 75%, 4/5 అంటే 80%, 5/6 అని అంటే 83 something percentage. Now all these are in ascending order only. 50% అనేది 66.3% కంటే తక్కువ, 75% అనేది 80% కంటే తక్కువ, 80% అనేది 83 1/3% కంటే తక్కువ. సో చిన్న నంబర్స్ దేంతో కంపేర్ చేయాలి? స్మాల్ నంబర్, బిగ్ నంబర్ అని అన్నారు. దేంతో కంపేర్ చేయాలి? న్యూమరేటర్ లో ఉన్న నంబర్స్ మొత్తం కంపేర్ చేయండి, లేదా డినామినేటర్ లో వాటిలో కంపేర్ చేయండి. న్యూమరేటర్ లో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. వీటిలో చిన్న నంబర్ 1/2, ఇది లీస్ట్ ఫ్రాక్షన్. సెకండ్ లీస్ట్ ఫ్రాక్షన్, థర్డ్ లీస్ట్ ఫ్రాక్షన్ లేదా థర్డ్ హైయెస్ట్ ఫ్రాక్షన్, సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ అండ్ దెన్ లార్జెస్ట్ ఫ్రాక్షన్. సో చిన్న నంబర్లు చిన్న ఫ్రాక్షన్లు అవుతున్నాయి, పెద్ద నంబర్లు పెద్ద ఫ్రాక్షన్ అవుతున్నాయి. అదే ఇంప్రాపర్ కేసు చూసుకున్నట్లయితే 2/1 అంటే 2, 3/2 1.5, 4/3 1/3 అంటే 1.33, 5/4 1.25, 6/5 1.2. సో ఇక్కడ ఈ నంబర్స్ లో ఓన్లీ న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేస్తే 2, 3, 4, 5, 6 అని ఉంది. వీటిలో అన్నిటికంటే చిన్న నెంబర్ 2 ఉంది కాబట్టి 2/1 అనేది హైయెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. స్మాల్ నంబర్స్ ఆర్ బిగ్గర్ ఫ్రాక్షన్, ఇది హైయెస్ట్ ఫ్రాక్షన్, ఇది సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్, థర్డ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ ఆర్ థర్డ్ లీస్ట్ ఫ్రాక్షన్, సెకండ్ లీస్ట్ ఫ్రాక్షన్ అండ్ దెన్ లీస్ట్ ఫ్రాక్షన్.
సో ఈ అబ్జర్వేషన్ గనక మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా వారు డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ ఉందని చెప్పరు, అవి ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని చెప్పరు, ఇంప్రాపర్ అని చెప్పరు. సింపుల్గా మీకు ఫ్రాక్షన్స్ ఇచ్చేస్తారు. ఇలా లిస్ట్ ఉన్నట్లయితే ఈ లిస్ట్లో ఉన్న నంబర్స్ చూడిసిన వెంటనే మీకు ఐడియా వచ్చేయాలి డిఫరెన్స్ సేమ్ ఉందా, ప్రాపర్ ఫ్రాక్షన్లా లేదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లా, ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉన్న రెండు సెట్స్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ అసెండింగ్ ఆర్డర్లోకి రాద్దాం. అసెండింగ్ ఆర్డర్లో రాసినట్లయితే ఫస్ట్ అన్నిటికంటే లీస్ట్ ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేయాలి. ఒకసారి ఫస్ట్ సెట్లో ఉన్న నంబర్స్ చూడండి, డిఫరెన్స్ సేమ్ ఉంది. ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉన్నట్లయితే స్మాల్ నంబర్స్ ఆర్ స్మాలర్ ఫ్రాక్షన్స్, బిగ్ నంబర్స్ ఆర్ బిగ్గర్ ఫ్రాక్షన్స్. ఓన్లీ న్యూమరేటర్ కంపేర్ చేసుకోండి, అన్నిటికంటే స్మాల్ ఉన్నది 4/7 లీస్ట్ ఫ్రాక్షన్. 4 తర్వాత నెక్స్ట్ స్మాల్ నంబర్ 11 కాబట్టి 11/14. 11 తర్వాత స్మాలెస్ట్ నెంబర్ 23/26. 23 తర్వాత నెక్స్ట్ 76 ఉంది, 76/79. 76 తర్వాత 82/85 and then largest is 91/94. Now these fractions are in ascending order of magnitude. ప్రాపర్ ఫ్రాక్షన్స్ కాబట్టి చిన్న నంబర్స్ చిన్న ఫ్రాక్షన్స్ అవుతున్నాయి, పెద్ద నంబర్స్ పెద్ద ఫ్రాక్షన్స్ అవుతున్నాయి. ఇప్పుడు సెకండ్ సెట్లో ఉన్నటువంటి నంబర్స్ని ఇక్కడ కూడా అసెండింగ్ ఆర్డర్లోనే రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే లీస్ట్ ఫ్రాక్షన్ నుంచి హైయెస్ట్ ఫ్రాక్షన్ వరకు అరేంజ్ చేయాలి. కానీ ఈ నంబర్స్ అనేవి కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కదా. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో లీస్ట్ నెంబర్ కావాలి అని అంటే హైయెస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి, లీస్ట్ ఫ్రాక్షన్ కావాలి అని అంటే హైయెస్ట్ నెంబర్ నుంచి తీసుకోవాలి. ఓన్లీ న్యూమరేటర్స్ కంపేర్ చేయండి, హైయెస్ట్ 94/91. సో దిస్ ఈస్ ద లీస్ట్ ఫ్రాక్షన్. దీనికంటే పెద్దదేంటి, 94 తర్వాత పెద్దగా ఉన్న నంబర్ 85, 85/82. దిస్ నెంబర్ ఈస్ లెస్ దెన్ 85 తర్వాత నెక్స్ట్ 79 ఉంది, 79/76. 76 తర్వాత మీకున్న నంబర్ 26/23. 26/23 ఈస్ లెస్ దాన్ 26 తర్వాత 14/11. 14/11 తర్వాత మీకున్న నంబర్ 7/4. సో ఈ నంబర్స్ ని కూడా మనం అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ లో రాసాం. ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ గా సింబల్ తీసేసుకోవచ్చు. ఈ నంబర్స్ కూడా మనం ఫామ్ చేసిన ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ కాబట్టి లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ సింబల్ వేసేయచ్చు. సో బీ కేర్ఫుల్, యువర్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ షుడ్ బి సేమ్. And if fractions are proper fractions, we follow one rule. If they are improper fractions, we follow another rule. Proper fractions అయినట్లయితే స్మాల్ నంబర్స్ అనేవి స్మాలర్ ఫ్రాక్షన్స్ అవుతాయి, బిగ్ నంబర్స్ అనేవి బిగ్గర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అయినట్లయితే స్మాల్ నంబర్స్ బిగ్ ఫ్రాక్షన్స్ అవుతాయి, బిగ్ నంబర్స్ అనేవి స్మాలర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. సో ఫస్ట్ సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ ఇలాంటి వాటికైనట్లయితే ఈ అరేంజ్మెంట్ చేయకుండా 50% బెంచ్ మార్క్ తీసుకొని ఎలిమినేట్ చేసి మిగిలిన ఫ్రాక్షన్స్ ని కంపేర్ చేస్తాం. అలా కాకుండా 2 ఫ్రాక్షన్స్ ని కంపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చి క్వశ్చన్ లో నంబర్స్ ఏమి ఇవ్వకుండా అమాంగ్ గివెన్ 5 ఆప్షన్స్ ఇన్ విచ్ ఆప్షన్స్ ఫ్రాక్షన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అని కానీ అసెండింగ్ ఆర్డర్ అని కానీ అడిగినట్లయితే 2 ఫ్రాక్షన్స్ ని క్రాస్ మల్టిప్లై చేసుకొని రూల్ ఫాలో అవుతున్నాయో లేదో చెక్ చేసి ఎలిమినేట్ చేస్తాం. అలా కాకుండా ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిలో సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ అని అడిగినా మీరు డిఫరెన్స్ సేమ్ ఉందా లేదా చెక్ చేసి ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయితే ఈ రూల్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అయితే ఈ రూల్ వాడతాం. చాలా మందికి ఇది విన్న వెంటనే ఓన్లీ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఉంది, ఓన్లీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఉంది, మరి కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి అసెండింగ్ ఆర్డర్లో రాయమంటే ఏం చేయాలి? ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గనక కాంబినేషన్లో మీకు ఇస్తే ఎగ్జామ్లో మీరు చేయాల్సిన 50% పని ఆల్రెడీ ఎగ్జామినర్ చేసే మీకు అక్కడ ఇచ్చేశారు. క్వశ్చన్ ఎలా ఇచ్చారు? మీకు కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఉండి అసెండింగ్ ఆర్డర్లో రాయాలి అని అంటే ఫస్ట్ మీకు ఎప్పుడు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్ రావాలి, ఆ తర్వాత ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ రావాలి. ఎందుకు?
ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో ఏ వాల్యూ అయినా సరే లెస్ దెన్ 1 ఉంటుంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మోర్ దెన్ 1 ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్ లో అంటే చిన్న ఫ్రాక్షన్ నుంచి స్టార్ట్ చేయాలి. సో అవుట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ విల్ కమ్ ఫస్ట్, ఫాలోడ్ బై ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సపోజ్ మీకు 6 ఫ్రాక్షన్స్ ఇచ్చారు అని అనుకుందాం. దానిలో 3 ప్రాపర్ ఫ్రాక్షన్లు ఉన్నాయి, 3 ఇంప్రాపర్ ఫ్రాక్షన్లు ఉన్నాయి. సో ఫస్ట్ మీరు కంపేర్ చేయాల్సింది ఆ 3 ప్రాపర్ ఫ్రాక్షన్స్ ని మాత్రమే. ఆ తర్వాత 3 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ని కంపేర్ చేస్తాం. అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి కాబట్టి ఫస్ట్ లీస్ట్ ఫ్రాక్షన్స్ రాయాలి, దే ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్, అండ్ దెన్ వి ఫాలో ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దట్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్. ఓన్లీ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉన్నా, ఓన్లీ ఇంప్రాపర్ ఉన్న ప్రాబ్లం. కానీ రెండు కాంబినేషన్ లో వచ్చారు అని అంటే 50% మీరు చేయాల్సిన వర్క్ ని ఎగ్జామినర్ చేసే మీకు ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చేసారని ఫీల్ అవ్వాలి. వరస్ట్ కేస్ ఇది కూడా అవ్వలేదు, మరి లాస్ట్ వరస్ట్ కేసులో ఏం చేయాలి? వరస్ట్ కేసులో పర్సంటేజ్ కంపారిజన్కి వెళ్తాం. అది ఇంకా ఏ మెథడ్ అప్లై అవ్వట్లేదు, మీకు ఏమి గుర్తు రాలేదు, ఇంకా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, టైం మిగిలిపోయింది అనుకున్నప్పుడు చేయాల్సిన మెథడ్ పర్సంటేజ్ కాన్సెప్ట్. పర్సంటేజ్ కాన్సెప్ట్ లో చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు డినామినేటర్ మన న్యూమరేటర్ అనేది అప్రాక్సిమేట్ గా ఎంత పర్సెంట్ ఉందో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అప్రాక్సిమేట్ గానే చేస్తాం. నౌ దట్ ఈస్ 7/35, 21/90, and then 42/85, 102/503 ఇలా ఉన్నాయి. ఈ క్వశ్చన్ లో న్యూమరేటర్లు డిఫరెన్స్ డినామినేటర్ల తోటి కంపేర్ చేసి ఈక్వల్ రావటం ఇలాంటివి ఏవి ఫాలో అవ్వలేం. సో వీటిలో పర్సంటేజ్ కాన్సెప్ట్ లోకి వెళ్తాం. డినామినేటర్ లో 10% అంటే 2.5. అలాంటి 2.5 ఎన్ని ఉన్నాయి? 3 కంటే ఎక్కువ ఉన్నాయి. 3 2.5 అంటే 7.5, దానికంటే ఎక్కువ. సో దిస్ వాల్యూ ఈస్ మోర్ దెన్ 30%. డినామినేటర్ లో 35 ఉంది, 36 అనుకుందాం. 36 అనుకున్నట్లయితే 20% అంటే 7.2, దానికంటే తక్కువ. సో ఇది 20% కంటే తక్కువ. 20% ఆఫ్ డినామినేటర్ అంటే 18 అవుతుంది, 18 కంటే ఎక్కువ ఉంది. 30% అంటే 27, దానికంటే తక్కువ. సో ఇది ఇన్ బిట్వీన్ 20 to 30% ఉంది. 50% ఆఫ్ డినామినేటర్ అంటే 42.5, 42.5 కి దగ్గరగా ఉంది. సో అప్రాక్సిమేట్ టు 50%, బట్ లిటిల్ బిట్ లెస్ దెన్ 50%. 50% ఆఫ్ డినామినేటర్ అంటే 10% అంటే 50.3, 20% అంటే 100.6, దానికంటే ఎక్కువ ఉంది. కాబట్టి దిస్ ఈస్ మోర్ దాన్ 20%. ఇప్పుడు ఈ పర్సంటేజెస్ ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ పెట్టచ్చు. ఇది 20% కంటే తక్కువ, ఇది 20% కంటే కొంచెం ఎక్కువ. సో అన్నిటికంటే చిన్న ఫ్రాక్షన్ లెస్ దెన్ 20%ది. దీని తర్వాత 20% కంటే ఎక్కువ ఉన్నది, దట్ ఈజ్ ఈక్వల్ టు 102/503. దాని తర్వాత 20కి 30కి మధ్యలో ఉన్నది 21/91. 21/90 అంటే 3 క్యాన్సిలేషన్ అవుతుంది కదా, అందుకే నాకు తీసుకోవడం లేదు. నెక్స్ట్ 20 to 30 తర్వాత 30% దగ్గరలో ఉన్నది రావాలి, 8/25. ఆ తర్వాత అప్రాక్సిమేట్ 50% ఉన్నది 42/85. నౌ సింబాలిక్ రిప్రజెంటేషన్ లోకి వెళ్ళిపోదాం. నౌ వీ హ్యావ్ అరేంజ్డ్ ఆల్ దీస్ ఫ్రాక్షన్స్ ఇన్ ascending order of magnitude. So that is 7/36 less than, 102/503 less than, 21/91 less than, 8/25 less than, 42/85. సో ఇలా పర్సంటేజ్ కంపారిజన్ తీసుకొస్తాం. కానీ ఇది మన ప్రియారిటీస్ లో లాస్ట్ ప్రియారిటీ అవ్వాలి. దీనికంటే ముందే వేరే మెథడ్స్ లో ఏమైనా చేయగలమో లేదో చెక్ చేసుకొని ఏది వర్క్ అవ్వడం లేదు అని అనుకున్నప్పుడు లాస్ట్ లో మనం చేయాల్సిన మెథడ్ ఈ పర్సంటేజ్ కాన్సెప్ట్. ఇది ఫ్రాక్షన్ కంపారిజన్.